హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో మిల్క్‌తో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. మనకి ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలండి. మనం ఈజీగా ఈ కలాకండ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ కలాకండ్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోవాలి. అందులోకి 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని తీసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్‌లోనే ఈ పాలని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇట్లా ప్యాన్ చుట్టూ మీగడ కడుతుంది కదా, ఆ మీగడను కూడా పాలలో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ పాలు చిక్కబడే లోపల మనం వేరే బాక్స్ తీసుకొని దానిలోకి ఒక పావు స్పూను నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి మొత్తాన్ని ఈ బాక్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న బాక్స్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 1 స్పూను నిమ్మరసాన్ని రెడీగా పెట్టుకోవాలి. 1 లీటర్ పాలకి 100 గ్రామ్స్ వరకు షుగర్ని తీసుకోవాలండి. ఇలా ఒక బౌల్లో షుగర్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల పాలు కూడా కొంచెం ఒక 65% చిక్కగా అయ్యాయి. ఈ పాల మీద మేగడ్ని అంతా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలండి. ఈజీగా మనం కలాకండ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ పాలు మొత్తం మరగడానికి 45 మినిట్స్ టైం పట్టింది. ఇలా పాలు కొంచెం చిక్కబడినప్పుడు కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నిమ్మరసం మరీ ఎక్కువేం వేయాల్సిన అవసరం లేదండి. ఒక 1/2 స్పూను నిమ్మరసం వేస్తే సరిపోతుంది. ఇలా నిమ్మరసం వేసి బాగా పాలు మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం పంచదారని వేసుకోవాలండి. పంచదార వేసాక ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పంచదార సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసైనా సరిపోతే పంచదారని యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. 1 స్పూను నెయ్యిని కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకొంచెం చిక్కపడేంత వరకు ఒక 10 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కపడినప్పుడు కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఈజీగా అర్థమవుతుంది మనకి. ఇలా కలర్ చూసారా, కొంచెం చేంజ్ అయ్యి బాగా చిక్కగా అయింది కదా. ఈ కన్సిస్టెన్సీలో మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని మనం నెయ్యి అప్లై చేసిన బాక్స్లోకి వేసుకోవాలి ఈ కలాకండ్ని. స్పూన్తో ఈ బాక్స్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బాక్స్ని క్లోజ్ చేసేసుకొని ఒక 4 to 5 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక 4 అవర్స్ తర్వాత ఈ కలాకండ్ని రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన కలాకండ్ని స్టవ్ మీద 1 నిమిషం హీట్ చేసుకున్నట్టయితే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా రివర్స్ చేసినట్టయితే కలాకండ ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి. ఇలా రెడీ అయిపోయిన కలాకండ్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. నాకు కొంచెం బాక్స్ పెద్దగా ఉండటం వల్ల కలాకండ్ అనేది కొంచెం పలచగా వచ్చిందండి. మీరు చిన్న బాక్స్ తీసుకున్నట్టయితే కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈజీగా చేసుకునే కలాకండ్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.